శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ కార్యాలయమందు కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ వైద్య సిబ్బంది వైద్య అధికారులతో మరియు మున్సిపాలిటీ పారిశుద్ధ్య సిబ్బంది అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కావలిలో సీజనల్ వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కావలిని సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని వైద్య సిబ్బందికి పిలుపునిచ్చారు. డిపార్ట్మెంట్ నుంచి కూడా మీరు ఏమేమి చేయాలో కార్యక్రమాలు ఆల్రెడీ కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనము ఎక్కడ కూడా టౌన్లో డెంగ్యూ కానీ మలేరియా కానీ కేసెస్ రిపోర్ట్ కాకుండా చూసుకోవాలి. అది చూసుకోవాలంటే మనము తప్పనిసరిగా మీరు ఏదైతే ఫ్రైడే డ్రై డే ప్రోగ్రామ్కి వెళ్తున్నారో దాన్ని పక్కాగా ఇంప్లిమెంట్ చేయాలి. ఎవ్రీ ఫ్రైడే డ్రై డే ప్రోగ్రాంలో తప్పనిసరిగా మీరు డోర్ టు డోర్ విజిట్ చేసి ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూసుకోవాలి. మీతో పాటు మీకు శానిటేషన్ సెక్రటరీ కూడా మీరు ఇన్వాల్వ్ చేయాలి. శానిటేషన్ సెక్రటరీస్ కూడా వస్తారు మీతో పాటు. ఫ్రైడే డ్రై డే ప్రోగ్రామ్కి తప్పనిసరిగా వాళ్ళు కూడా వస్తారు. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు అటెండ్ అవ్వాలి ఇమీడియట్గా. మీరు ఐడెంటిఫై చేయాలి. మీకు ఒక యాప్ కూడా ఇచ్చి ఉంటారు కదా, మరి ఏమి ఫొటోస్ ఏమి అప్లోడ్ చేయట్లేదు ఎవరు? సెక్రటరీని ఇచ్చామమ్మా ఆల్రెడీ. ఇప్పుడు ఇచ్చాం కదా మహేష్, చెప్పు ఇన్ఛార్జి. ఒకవేళ సెక్రటరీ లేకుంటే మేస్త్రి అని ఉంటాడు అక్కడ. మనకి మేస్త్రీలు ఉన్నారు కాబట్టి మేస్త్రి అని ఉంటాడు. సో మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కంపల్సరీగా చేయాలి. అలానే డయేరియా కేసెస్ కూడా, డ్రింకింగ్ వాటర్ రిలేటెడ్ కూడా మీరు ఎప్పుడైతే ఏదో ఒక విషయం గురించి మీరు పబ్లిక్ దగ్గరికి వెళ్తుంటారు కాబట్టి వెళ్ళినప్పుడు కంపల్సరీగా వాటరు హీట్ చేసుకొని వెయిట్ చేసి చల్లార్చి తాగమని చెప్పాలి. ఈ రెండు విషయాల మీద మీరు పక్కాగా దృష్టి పెట్టాలి. రెండు విషయాలే మనకి ఏది కావాలన్నా ఏది రావాలన్నా ఈ రెండే కారణం. ఒకటి వాటరు, రెండు దోమలు. అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? సో మనమే డిపార్ట్మెంట్ వాటిని రెండు కూడా చూసుకునేది మన మున్సిపల్ డిపార్ట్మెంటే కాబట్టి మీరు పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొని రావాలి. తప్పనిసరిగా వాటర్ స్టాగ్నేషన్ లేని విషయాలు చూడాలి. ప్లస్ వాటర్ కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్ తాగేలాగా చూడాలి. ఎమ్యూనిటీ సెక్రటరీస్ అందరికీ కూడా మొత్తం పైప్ లైన్స్ అన్ని ఇన్స్పెక్ట్ చేయమని చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా వాటర్ కంటామినేషన్ లేకుండా. అలానే ప్రైవేట్ వాటర్ ప్లాంట్స్, చాలా చోట్ల వాటర్ ప్లాంట్స్ మనందరూ కూడా బాటిల్డ్ వాటర్ తీసుకొని తాగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా బాటిల్డ్ వాటర్ ప్లాంట్ సేఫా కాదనేది ఎవరు చూడట్లేదు. ఓకే, వాళ్ళు ఇస్తున్నారు, మనం తాగేస్తున్నాం అనేది ఉంది. రేపు అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చి వాటర్ కంటామినేషన్ అయ్యి డయేరియా కానీ కలరా కానీ ఇలాంటివి ఏమైనా వస్తే మనకి ఇబ్బంది అవుతుంది. సో ఆ వాటర్ ప్లాంట్స్ మీద కూడా మనము ఎమ్యూనిటీ సెక్రటరీ ద్వారా ప్రతి ఒక్కరిని ఇన్స్పెక్ట్ చేయమని చెప్పడం జరిగింది. మీరు కూడా సిటిజన్స్కి అవేర్నెస్, ముఖ్యంగా మీ రోల్ ఏంటంటే సిటిజన్ అవేర్నెస్ కల్పించాలి. ఎందుకంటే మీరు చెప్తే వింటారు. ఎందుకంటే మిమ్మల్ని డాక్టర్స్గా ట్రీట్ చేస్తారు వాళ్ళు. మీరు ఫ్రీక్వెంట్గా ఇప్పుడు బాలింతల ఇళ్ళకి కానీ, పిల్లలు ఉన్న ఇళ్ళకి కానీ, ఓకే, ప్రెగ్నెంట్ ఉమెన్స్ దగ్గరికి కానీ అందరి దగ్గరికి మీరు ఫ్రీక్వెంట్గా వెళ్తుంటారు కాబట్టి మీరు చెప్తే వింటారు. సో అందుకని కంపల్సరీగా మీరు వాళ్ళకి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇవ్వాలి. మన టౌన్లో ఎక్కడ కూడా ఒక్క డెంగ్యూ కేసు కానీ ఏదైనా ఇతరత్ర సీరియస్ డిసీజెస్ కేసు కానీ ఒక్కటి కూడా మన దగ్గర రికార్డ్ అవ్వకుండా చూసుకోవాలి. అది మన టార్గెట్. కావలి పట్టణ ప్రజలందరికీ నా నమస్కారాలు. రాబోయే వర్షాకాలంలో కావలి పట్టణంలో ఎలాంటి సీజనల్ వ్యాధులు తలెత్తకుండా కావలి పురపాలక తరఫున ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మనము కావలి పట్టణంలో ఎక్కడ కూడా చెత్తలు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నాం. అలానే డ్రైన్స్ కూడా డిసిల్టేషన్ ప్రక్రియ అనేది కూడా చేపట్టబోతున్నాం. మేజర్ డ్రైన్స్ అయినా మనకి పంటకాలో కానీ, పురవకాలో కానీ, ట్రంక్ రోడ్డు డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా డిసిల్టేషన్ చేసి వాటర్ స్టాగ్నేషన్ లేకుండా కూడా చూస్తాము. అలానే మన ఏఎన్ఎంస్ ద్వారా, శానిటేషన్ సెక్రటరీస్ ద్వారా ప్రతి ఒక్క ఇంటిని ఇన్స్పెక్ట్ చేయించి ఎక్కడ కూడా ఫ్రెష్ వాటర్ నిల్వ ఉండకుండా చూస్తాం. మనకి ముఖ్యంగా డెంగ్యూ దోమలు అనేవి మంచినీటిలో నిల్వ ఉంటాయి. మనకి చాలా ఇళ్లలో పాత టైర్లు కానీ, పాత కుండలు కానీ, పాత సామాన్లు కానీ వాటిలలో వర్షపు నీరు అనేది పడిపోయి నిల్వ ఉండి అక్కడ డెంగ్యూ దోమలు ఎక్కువగా ఉత్పత్తి చెందుతాయి. సో దీనిని కూడా అరికట్టడానికి మనము ప్రత్యేకమైన స్పెషల్ డ్రైవ్ పెట్టి మన ఏఎన్ఎంస్, శానిటేషన్ సెక్రటరీస్, మహిళా పోలీసు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ఇది కూడా నివారించడానికి చర్యలు చేపట్టబోతున్నాం. మనము పురపాలక సంఘం తరపున ఈ సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉన్నాం.
అలానే ప్రజలందరూ కూడా మనకి రాబోయే ఈ సీజనల్ వ్యాధులు గుర్తించి పట్టణంలో అపరిశుభ్రంగా లేకుండా ఉండాలి. అలానే వాటర్ కూడా కాచి చల్లార్చి చేసిన నీటిని మాత్రమే తాగితే మనకి ఎక్కడ కూడా మనకి ఇలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా చూసుకోని తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా వాళ్ళ ఇళ్లలో ఉత్పత్తి అయిన చెత్తని తప్పనిసరిగా మా శానిటేషన్ సిబ్బందికి ఇవ్వడం గానీ, ఒకవేళ వాళ్ళకి వెంటనే పారవేయాలంటే దగ్గరలో ఉన్న డస్ట్‌బిన్‌లోనే వేయాలి. చాలామంది మనము గమనిస్తున్నాము. పక్కనే ఇంటి పక్కనో లేకుంటే డ్రైన్స్‌లోనో వేయటం వల్ల మనకి అపరిశుభ్ర వాతావరణం చాలా తలెత్తి అక్కడ వ్యాధులు మనకి పెంపొందించడానికి అవకాశం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ గూడా తప్పనిసరిగా వాళ్ళు చెత్తని దగ్గరలో ఉన్న డస్ట్‌బిన్‌లో వేయటం గానీ, లేకుంటే మా శానిటేషన్ సిబ్బందికిచ్చి మా ట్రాక్టర్ల ద్వారా బయటికి తరలించడం గానీ చేసేలాగా సహకరించాల్సిందిగా కోరుచున్నాను.